సినిమా కానీ వెళ్ళిండు సోమను. ఆ సినిమా బాగాలేదంట. ఆ సినిమా వదిలిపెట్టొచ్చి ఈరోజు 2-3 సినిమాలే రిలీజ్ అయినాయి. కానీ ఇక్కడ కొంతమంది అబ్బాయి రివ్యూవర్స్ ఇట్లా కొంతమంది వాళ్ళు ఆ సినిమా నచ్చక విడుదల సినిమాకి సెకండ్ హాఫ్లో వచ్చి కూర్చురు. మామూలుగా లేదు అసలు. అంటే వేరే సినిమాకి వెళ్ళి ఈ సినిమా చూడడం అనేది మామూలు ఇష్టం కాదు. విడుదల సినిమా ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ అన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పావురం అనే సాంగ్ కానీ, మంజు వారియర్ ఆమె యాక్టింగ్ కానీ, విజయ్ సీతాపతి గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది కూడా చాలా చాలా బాగుంది. 3 అవర్స్ భయ్య, ఒక 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ థియేటర్లో కూర్చోబెట్టే మొగోడు ఉండి భయ్య. ఏం డైరెక్షన్ భయ్య, డైరెక్షన్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత తీసివ్వలేదు. ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన భయ్య ఈ ఫ్రైడే. విడుదల సినిమాకి ఎంట్రిక కూడా కాదు, అలా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. మంచి ఏం చక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నాకు తెలిసి ఈ ఫ్రైడే విడుదల చాలా బాగుంది. అయ్యో పార్ట్ 1 మీరు ఎంత ఎగ్జైట్మెంట్తో చూసారో, స్టార్టింగ్ నుంచి అలా ఎలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయిందో, పార్ట్ 2 అంతకు మించి ఉంది. కానీ ఏమాత్రం మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. విడుదల సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. మ్యూజిక్ కాదండి, ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఈ సినిమాకి సంబంధించి మ్యూజికే కానీ, ఆర్ఆర్ఏ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ, ఎవ్రీథింగ్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్టుల గురించే కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ, నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది సినిమా. అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. విడుదల సినిమాకి మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. అదే అండి, మీకు ఒకటి చెప్తున్నా కదా, డైరెక్షన్ అంటే ఎలా ఉండాలో మరొకసారి కొంతమంది డైరెక్టర్లు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అంత న్యాచురల్గా డైరెక్షన్ కానీ, కెమెరామ్యాన్ గారు ఆ లొకేషన్లు పెట్టారు భయ్య, పిచ్చెక్కుతుంది అసలు. ఆ లొకేషన్స్ కానీ, అసలు ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన విధానం కానీ, ఫ్రేమ్స్ సూపర్ కాక. ఇంకా అందులో డౌటే లే. నక్సల్స్కి దీనికి సంబంధం లేదండి. నువ్వు అన్నట్టుగా నక్సల్స్ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఇది ఒక సంస్థ, ఒక సినిమాని సినిమా లెక్కనే చూద్దాం. అసలు నక్సల్స్కి దీనికి సంబంధం పెట్టకండి. ఏ సినిమా లాగానే చూద్దాం అనుకుంటున్నాం. ఎవరి ఫీలింగ్స్ ఏం అర్జ్ చేయలేదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు కనిపించింది నాకైతే సినిమాలో. ఓవరాల్గా రేటింగ్ అంటే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ ఏదైనా ఉందంటే అది విడుదల. అంతకు మించి ఏం లేదు. సినిమా అన్ని సినిమాలు నార్మల్గా ఉన్నాయండి.